Hello, welcome back to my channel. ఎస్ ఆ ముగ్గులు పెడుతుంది నేనే. ఈ ప్రపంచంలో నాకు ఏ పనైనా వస్తుంది కానీ ఆ ముగ్గులు పెట్టడం మాత్రం రాదనుకునేదాన్ని. కానీ యూట్యూబ్ దయ వల్ల అని సింపుల్గా ముగ్గు నేర్చుకొని పెట్టేశా. అండ్ దిస్ ఈజ్ మై భోగి అవుట్ఫిట్. పొద్దున్నే లేచి రెడీ అయిపోయి భోగి మంటలు చూడ్డానికి వెళ్ళా. తీరా చూస్తే అక్కడ మంటలు లేవు. అందుకనే మా ఇంట్లో మంట పెట్టారు. భోగి రోజునే మా ఇంట్లో అయితే పిండి వంటలు చేయడం స్టార్ట్ చేశారు. మన కోసం అంత కష్టపడి వండుతున్నప్పుడు టేస్ట్ చేయాలి కదా, అందుకని తినేసి కులేచెరువు పార్క్ లో సంక్రాంతి సంబరాలు చేస్తున్నారంటే మిట్ట మధ్యాహ్నం 2 గంటలకి వెళ్ళాను. అదేంటి ఆ టైంకి వెళ్ళాం అని అంటారా? ఎందుకంటే నాకు అప్పుడే తెలిసింది. ఆ విషయం తెలియగానే వెంటనే మా తమ్ముళ్ళు ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోయా. కులేచెరువు పార్క్ ని ఎంత అందంగా చూస్తానని అసలు ఎప్పుడు అనుకో. అసలు చెట్లకి బంతిపూలు కట్టడం ఏంటయ్యా బాబు. సో అలా వీడియో క్యాప్చర్ చేస్తుంటే మా చిన్న తమ్ముడికి చాలా సిగ్గు ఎక్కువ. చాలా అంటే చాలా. కొత్త పెళ్లి కొడుకు కన్నా ఎక్కువ సిగ్గుపడుతూ ఉంటాడు. మేము వెళ్ళేసరికి మొత్తం అక్కడ సెటప్ అంతా తీసేశారు. అట్ లాస్ట్ మాకు అక్కడ ఒక గుర్రం కనిపించింది. సరే వీడియో తీద్దాం కదా అని దాని దగ్గరికి వెళ్తుంటే అది వచ్చే అరుపులకి గుండెల్లో రైలు పరిగెట్టేది. ఇంకా అక్కడ పార్క్ లో కాసేపు తిరిగేసి ఇంటికి వచ్చేసాం. ఇంకా మా చెల్లి తమ్ముళ్ళు కలిసి ఫుల్ గా అల్లరి చేశారు. అసలు చెప్పడం మర్చిపోయాను, మా తమ్ముడికి నోట్లో వేలు పెట్టుకునే అలవాటు. వాడు రోడ్డు మీద ఎక్కడ కనిపించినా నోట్లో వేలని పిల్లండి, కనీసం అప్పుడైనా మాంతాడేమో. ఇంకా భోగి రోజు అయితే అలా ఎండ్ అయింది. నౌ ఇట్స్ సంక్రాంతి. సో మాదైతే సంక్రాంతి పండుగ అనమాట. మేమైతే పెద్దలకి సంక్రాంతి రోజే బట్టలు పెడతాము. సో ఆ రోజైతే మేము కొనుక్కున్న కొత్త బట్టల్లో ఒక జత తీసి దేవుడి దగ్గర పెడతాము. కలగూర అనేది ఖచ్చితంగా ఉంటది. ఇంకా దాంతో పాటు ఫ్రూట్స్, బట్టలు, ఇంకా వాళ్ళకి ఏదైతే ఇష్టమో అవన్నీ పెడతాం అనమాట. అసలు సంక్రాంతి అంటేనే కాకినాడలో ముసలమ్మ తల్లి జాతర. కాకినాడ అయ్యుండి ముసలమ్మ తల్లి జాతరకి వెళ్ళకపోతే అసలు ఎంత అవమానం. సో జాతర స్టార్ట్ అవ్వకముందే ముసలమ్మ తల్లి దర్శనం చేసుకున్నాం. ఆ డెకరేషన్ కి గానీ లైటింగ్స్ కి గానీ అసలు పేర్లు పెట్టడానికి ఎవ్వరు సరిపోరు. ఎంతసేపు చూసినా బోర్ కొట్టదు అంతే. భోగి రోజు నుంచి ఆ 3 రోజులు కూడా ఏదో ఒక 2-3 రకాల ప్రోగ్రామ్స్ ఉంటూనే ఉంటాయి. అలాగా ఆర్కెస్ట్రా అని, డీజే డాన్స్లు అని, అబ్బో చాలా ఉంటాయి. అన్నిటికల్లా నా ఫేవరెట్ ఏంటంటే సంక్రాంతి రోజు అమ్మవారి వేషాలు వేసుకొని డాన్స్లు వేస్తారు చూడండి, పీక్స్ అంతే. నేను ఒక్కదాన్నే చూస్తే సరిపోతుందా, నాతో పాటు నా ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళాను. యాక్చువల్లీ ఫ్యామిలీని ప్రేమతో తీసుకెళ్ళలేదు, భయం వేసి తీసుకెళ్ళా. ఎందుకంటే నాకు ఆ వేషాలు ఇవన్నీ అంటే కొంచెం భయం ఎక్కువ. కొంచెం కాదు, చాలానే. సో అలా కాసేపు అయితే తీర్థం చూసాం. ఈ తీర్థంలో నాకైతే ఒక బుజ్జిగాడు కనిపించాడు. నాకు అసలు కుక్కలు అంటే భయం, కానీ ఇది చాలా క్యూట్గా ఉన్నాడు. దయచేసి దిష్టి పెట్టకండి ప్లీజ్. ఇక్కడ నుంచి జాతర స్టార్ట్ అవుతుంది. నేను వాయిస్ ఓవర్ ఇచ్చి అదంతా స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. ఎలా జరిగిందో మీరే చూడండి.
సంక్రాంతి రోజు అయితే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. కనుమ రోజున అయితే బాణసంచ కాలుస్తారు. దర్శనం అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా అక్కడ నిలబడకండి. దర్శనం అయిపోయిన బయటకు వెళ్ళిపోవాలి. దర్శనం అయిపోయిన బయటకు వెళ్ళిపోవాలి. ఎంతసేపు కాన్సెంట్రేట్ లైట్ ఆపండి. మీరు అనుభవం లైట్ ఆపండి. అనుభవం చిన్నవాడు ఎంత సెకండ్ పడుతుంది. కాన్సెంట్రేట్ లైట్ ఆపాలి. శ్రీ తోడరాజు కిరణ్ కుమార్ గారు, శ్రీ మందంగి రాజు గారు, జనసేన నాయకులు, కట్టా ప్రసన్న కుమార్ గారు, కోటెట్టి నాగేశ్వరరావు గారు, కొద్దిశెట్టి గణేష్ గారు, శ్రీ నల్ల లైతాపల్లి రాజేష్ గారు, బాలగండి గారు లైతాపల్లి శ్రీమతి లక్ష్మీప్రియ గారు, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.